నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఓదార్పు యాత్రకి పూనుకున్నాడు. ఈరోజు జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్లో ఇది కూడా ఒక కీలకమైంది. దానికి సంబంధించి రూట్ మ్యాప్ రెడీ అవుతుంది అని కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అదంతా చూసే ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రని ఎందుకు ఆయుధంగా ఎంచుకున్నాడు అంటే, ప్రతిసారి ప్రజలు భావోద్వేగానికి లోనై సెంటిమెంట్కి లోనయ్యి ఓట్లేస్తారా? కేసీఆర్ పరిస్థితి ఏమైంది తెలంగాణలో? మొదటిసారి ఫలించిన సెంటిమెంట్, రెండోసారి బొటాబొటీగా ఫలించిన సెంటిమెంట్, మూడోసారికి ఏమైంది? మూడోసారి అధికారమే లేకుండా చేసింది. ఇదే సెంటిమెంట్ మీదే కదా 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతోటి అఖండ మెజారిటీతో అసెంబ్లీలో కూర్చోబెట్టింది. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇచ్చింది. మరి 2024కు వచ్చేసరికి పరిస్థితి ఏమైంది? సెంటిమెంట్ కరిగిపోలేదా? అంతిమంగా ప్రజలకు ఏం చేశారు, ప్రజలు అభివృద్ధి చెందడానికి ఏం చేశారు అనేదే కదా నిలుస్తుంది. ఒకవేళ మీరు ఓదార్పు యాత్ర చేయాలనుకుంటే మీ పార్టీ గురించో లేకపోతే మీ గురించో చేయాలి, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఓదార్చాలి అనుకుంటే కనుక డెఫినెట్గా చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇలాంటి యాత్రలు చేసే మనం అధికారంలోకి వస్తాం, ఇలాంటి సెంటిమెంట్ని రగిల్చే మనం అధికారంలోకి వస్తాం అనుకుంటే మాత్రం అది భ్రమ అవుతుంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయాలంటే ఖచ్చితంగా జనాల్లోకి రావాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆయన జనాల్లోకి ఎలా వచ్చాడో మనం చూసాం. జనాల్లోకి, సాధారణ ప్రజల్లోకి కూడా ఓ రూప్ పార్టీ మాత్రమే ఉంటుంది పక్కన సాధారణ జనాల్లోకి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. కానీ ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకొని, ఓ భారీ సెక్యూరిటీతోటి, ఇనుప కంచెలేసుకొని, రైతుల్ని కలవడానికి కూడా ఓ ప్రత్యేకమైన స్టేజ్ వేసుకొని రైతుల్నే ఆ స్టేజ్ దగ్గరికి పిలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఇంటికి దాదాపు రాజకోటలకి కట్టుకున్నట్టు ఇనుప గ్రిల్స్తో సెక్యూరిటీగా, ఇనుప గ్రిల్స్తో ప్రహరీ కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుంటూరు నుంచి తెనాలి వెళ్ళడానికి కారు రోడ్డు మార్గం గుండా కాకుండా ఫ్లైట్లో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓదార్పు యాత్ర చేయాలంటే జనాల్లోకి, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన నేరుగా కారులోనే వెళ్ళాలి కదా జనాల్లోకి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సెక్యూరిటీ ఆయనకి రాదు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించినటువంటి ఫ్లైట్స్ ఆయనకి కల్పించలేరు కదా. సరిపోని ఏదైనా ఇంకా ప్రైవేట్ జెట్ ఏమన్నా వేసుకుంటారు, ప్రైవేట్ విమానం ఏదైనా తీసుకుపోవచ్చు ఆయనకున్నటువంటి డబ్బుతోటి. కానీ అంత సెక్యూరిటీ ఇవ్వడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈవెన్ ప్రతిపక్ష హోదా ఉన్న నేత కూడా కాదు, కేవలం ఓ పార్టీ అధినేత, కేవలం ఓ సాధారణ ఎమ్మెల్యే. మరి ముఖ్యమంత్రి కాకుండా లేకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యేగా, ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఓదార్పు యాత్రకి ఎట్లా వెళ్తాడా? వెళ్ళగలడా? లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్నట్టు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని వెళ్తారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎవరికో భయపడి అంత ప్రైవేట్ సెక్యూరిటీని, తర్వాత ఈ పరదాలని ఇవన్నీ కట్టుకుని తిరుగుతూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే వాళ్ళకి అవకాశం దొరుకుతుందేమో కదా. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నటువంటి వ్యక్తులకి. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా ఓదార్పు యాత్రకి వెళతాడో చూడాలి. మరి ప్రజలు ఇన్ని అవస్థలు పడుతుంటే, ప్రజలు వినతులు ఇవ్వడానికి ముందుకు వస్తుంటే, చెట్లు కొట్టేసి పైన ఆయన పోతుంటే కింద ట్రాఫిక్ ఆపేసి ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ అధికారులు, వీళ్ళు ఇంతమంది మార్బలంతో వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎలా వెళ్తారు? అప్పుడు ప్రజలను కలవడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఇప్పుడు రాదా? అప్పుడు ప్రజల్ని కలవాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యి అంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు కదా.
మరి ఇప్పుడు రాదా జనాల్లోకి వెళుతున్నప్పుడు మీ పార్టీ కోసం, లేకపోతే మీ పార్టీ ఓడిపోయినందుకు చనిపోయిన వారిని ఓదార్చడానికి ఓదార్పు యాత్రకు వెళుతున్నారని చెప్తున్నారు కదా. ఆ యాత్రలో మరి జనాల్ని కలవాల్సి వస్తుంది, నేరుగా కార్లలోనే రోడ్ల గుండా వెళ్లాల్సి వస్తుంది చాలా చోట్లకి. మరి అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇప్పుడు ఎలా వెళతారు అంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల్ని కలవడం ఇష్టం లేదు, ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల నుంచి వినతులు తీసుకోవడం ఇష్టం లేదు, ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల్ని చూడడానికి కూడా ఇష్టం లేనట్టే కనబడుతుంది పరదాలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటే. అంతే అనుకోవాలేమో కదా. లేదంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి అని అంటే, పరదాలు లేకుండా లేకపోతే ఇంత సెక్యూరిటీ లేకుండా అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒక కారణాన్ని, అంటే చనిపోయారు అనేటువంటి ఒక కారణాన్ని పెట్టుకొని మళ్ళీ ఓదార్పు యాత్రలు అంటూ సెంటిమెంట్ దీన్ని మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నం. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి సెంటిమెంట్ డ్రామానే లేకపోతే సెంటిమెంట్ అంశాన్నే ఎంచుకుని జనాల్లోకి వెళితే ఎంతవరకు ఈసారి స్వీకరిస్తారనేది చూడాల్సినటువంటి అంశం. అసలు ఆయన ఎలా సెక్యూరిటీ లేకుండా వెళతారు అనేది చూడాల్సినటువంటి అంశం. కేవలం ఓదార్పు యాత్ర మాత్రమే కాదు, ఆ కేసులకు సంబంధించి కూడా ఏవో కోర్టులలో హడావుడి నడుస్తూ ఉంది. ఒకవైపు రఘురామకృష్ణరాజు కేసులు వేస్తూ ఉన్నారు, ఆయన బెయిల్ రద్దు చేయమని మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులకు కూడా కోర్టులకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంత సాధ్యం కాదు. ముఖ్యమంత్రిగా ఉండగా రిలాక్సేషన్స్ వస్తాయని, ముఖ్యమంత్రి చాలా పనులు ఉంటాయని, తర్వాత ఆయన రావాలంటే ఒక 60 లక్షల రూపాయలు ఒక రోజు ఖర్చు అవుతుందని ఏవో కారణాలు చెప్పారు. అదంతా అయ్యింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదు, సెక్యూరిటీ లేకుండా వెళ్లాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎలా వెళతారో చూద్దాం. మరి ఇక ఓదార్పు యాత్ర అని అంటే, ఓదార్పు యాత్రలో ఇప్పుడు వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళని మీరు ఓదారుస్తారు, ఫైన్, బాగానే ఉంది. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్సీపీ అధికారులు, నేతలు, నాయకుల, కార్యకర్తల చేతుల్లో చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కనీసం ఓదార్పు మాటలన్నా మీరు యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓదార్పు మాటలన్నా మీరు మాట్లాడి ఉంటే ఇంత ఘోరమైన ఓటమి జగన్మోహన్ రెడ్డికి జరిగి ఉండకపోయేదేమో. జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఆ విషయంలో వెనకబడ్డాడు. ఉద్దేశపూర్వకంగా ఆయన వెనకబడ్డా, లేకపోతే ఎవరన్నా దాదాపు ఆయనకి తెలియకుండా చేశారనేది తెలియదు. కానీ తెలియకుండా అయితే ఉండి ఉండకపోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు కవర్ చేసే ప్రయత్నం చేశారు, ఆయనకి తెలియదు, ఆయన దాకా వెళ్ళలేదు, ఆ ధనుంజయ రెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో ఎవరో మాట్లాడుతూ పంపించారని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఉంటుందని మాత్రం అనుకోలేం. రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా హత్య గావించబడిన తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర కాదు, కనీసం ఓదార్పు మాటలు పలికి ఉంటే ఈరోజు ఇంత ఘోరంగా ఓడిపోయేవాడు కాదేమో జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఓదార్పు మాట చెప్పుంటే ఇంత ఘోరంగా ఓడిపోయేవాడు కాదేమో. అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి కుటుంబం మొత్తం చనిపోతే కనీసం ఓదార్పు మాటలు చెప్పుంటే ఇంత ఘోరంగా ఓడిపోయేవాళ్ళు కాదేమో జగన్మోహన్ రెడ్డి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు సొంత ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు కనీసం ఎమ్మెల్సీని నువ్వు ఎలాగూ తొలగించలేకపోయావు. కనీసం సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడి వారికి కనీసం ఓదార్పు మాటలన్నా చెప్పుంటే ఈరోజు ఇంత ఘోరంగా ఓడిపోయి ఉండేవాళ్ళు కాదేమో వైఎస్ఆర్సీపీ నాయకులు. కిరణ్ చనిపోయినప్పుడు ఓదార్పు మాటలు చెప్పలేకపోయా. అమర్నాథ్ గౌడ్ని చంపేసినప్పుడు దారుణంగా పెట్రోల్ పోసి కాల్ చేసినప్పుడు ఓదార్పు మాటలు, యాత్రలు కాదు మాటలు చెప్పున్నా కానీ ఇంత దారుణమైన ఓటమి వైఎస్ఆర్సీపీకి ఉండకపోయిండేది. నందం సుబ్బయ్య ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఓదార్పు మాటలు చెప్పున్నా కానీ, లేకపోతే దీనికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించి ఇలాంటివి చేయకండి అని మాట్లాడినా కానీ ఇంత ఘోరమైనటువంటి ఓటమి జరిగి ఉండకపోయేదేమో వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. ఓదార్పు యాత్ర కేవలం మీకు అవసరమైనప్పుడో, మీ పార్టీ కార్యకర్తల కంటే మీరు చేసుకుంటారు, కానీ మీకు అవసరమైనప్పుడే ఓదార్పు యాత్ర చేస్తే ప్రజలు ఈసారి స్వీకరించే పరిస్థితి లేదు అని
నిర్మోహమాటంగా మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసిన పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కేవలం సెంటిమెంట్ మీద మా నాన్న చనిపోయాడు, మా చిన్నాయన్ని చంపేశారు, ఒంటరి వాణ్ణి, దేవుడు నేను, ప్రజలు నేను, ఇలా చెప్పుకుంటూ వచ్చినటువంటి మీరు ఎంత హుందాగా ప్రజల్ని పరిపాలిస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ హుందాతనాన్ని, ఆ సెంటిమెంట్ని కాస్త మీరు నవ్వుల పాలు చేసుకున్నారనే అనుకునేలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరిగాయి. మళ్ళీ ఇప్పుడు మీరు ఓదార్పు యాత్రలు అంటే ప్రజలు ఎలా నమ్ముతారు, ఎలా సెంటిమెంట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీ మీద ప్రేమ కురిపిస్తారు? డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు అంతిమ తీర్పిస్తారు. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వెళ్తారో, ఎలా వెళ్ళి వారి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని ఓదారుస్తారో, సెక్యూరిటీ లేకుండా, పరదాలు లేకుండా, విమానాలు లేకుండా ఎలా వెళ్తారో చూద్దాం మరి. థ్యాంక్ యూ.